ఇశ్రాయేలు జనాంగాన్ని 12 గోత్రముల వారిని ఏకవచనములో పలికాడు. ఏమని? యెహోవా వారిని నడిపించి, అంటే యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని, ఇశ్రాయేలీల 12 గోత్రాలని ఏం చేశాడు? నడిపించాడు. మనం ఇప్పుడు జాన్ పాల్ గారి యొక్క భౌతిక కాయాన్ని వారింటి నుండి మనము తీసుకొచ్చాం. ఒక రూట్లో, ఒక మార్గంలో నడిపించబడ్డాం. కనుక జాన్ పాల్ గారిని తీసుకునే సందర్భంలో ఈ కుటుంబం విషయమై దేవుడి కుటుంబాన్ని, జాన్ పాల్ గారి సహోదరులను, సహోదరులను, తల్లి, మిగతా బంధువులందరినీ దేవుడు వీరిని నడిపించాను. దేవుడు సహోదరు జాన్ పాల్ గారిని నడిపించను. ఈ మార్గంలో, ఈ మార్గం నడిపించాడు. చాలా యాంగిల్స్ అదే పెట్టావు. బాగా వస్తుంది, బాగా వస్తుంది. కొంచెం అటుపక్క అంటే వీళ్ళంతా సౌండ్ వేసుకుని వెళ్ళిపోతున్నారు, అడ్డం ఉన్నట్టున్నారు. ఆ సైడ్ అది అది జ్ఞానయుక్తమైనటువంటి ఐడియా. ఓకే. యెహోవా వారిని నడిపించాను. చిన్నపిల్లవాడిని సాయంకాలం అయిన తర్వాత, స్కూల్ నుండి వచ్చిన తర్వాత తండ్రి కాస్త వాకింగ్ తీసుకెళ్తాడు. ఆ చిన్న పిల్లవాడు తన తండ్రి చిన్న పిల్లవాడిని చేయి పట్టుకున్నప్పుడు, పిల్లవాడు తండ్రి చేయి పట్టుకున్నప్పుడు అలాగ నడిపించబడతా ఉంటుంది. అంటే జాన్ పాల్ గారి బంధువులను మరి ప్రభు ఎలా నడిపిస్తున్నారంటే, ఒక మాదిరి, ఒక నమూనా, లేక ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్ ఇక్కడ మోసే చెప్పారు. ఏంటండి ఆ యొక్క ఉదాహరణ అంటే 11వ వచనము, పక్షిరాజు తన గూడు రేపు తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వారి యెహోవా వారిని నడిపించారు. ఇక్కడ యెహోవా దేవుడు తను తాను దేనికి పోల్చుకుంటున్నాడు? ఒక పక్షిరాజుకు, ఈగలకు పోల్చుకుంటున్నాడు. తల్లి అయిన పక్షిరాజు ఏం చేస్తుందంటే, మొట్టమొదట గూడు లేపుతుంది. అంటే దేవుడు చేసే కారణం అదే. దేవుడు తన పిల్లలను ప్రేమించి మొట్టమొదట గూడు లేపుచున్నాడు. ఒక వృక్షం యొక్క శిఖరాగ్రములో ఆ గూడు పక్షిరాజు కట్టుకుంటుంది. అక్కడ పిల్లలు పెడుతుంది. పిల్లలు ఇప్పుడు చక్కగా ఆ గూటిలో ఆడుకుంటున్నారు, నిరీక్షణతో ఉన్నారు. ఏ నిరీక్షణ? మా తల్లి ఈ యొక్క అడవంతా తల్లి తిరిగి సంచరించి మాకు సాయంకాలానికి ఆహారం తీసుకొచ్చుద్ది అని అలా కనపెడుతూ ఉంటారు. మార్చి గూటుకున్నటువంటి చిన్న
ఆ రంగం చూస్తూ ఉంటే మా తల్లి యొక్క రెక్కల చప్పుడు వినపడుద్దా అంటే ఇక్కడ గూడు అనేది ఏం చూపిస్తుందంటే ఆ పక్షిరాజు పిల్లలకు సేఫ్ జోన్ అని చెప్పవచ్చు. అంటే క్షేమకరమైనటువంటి నివాసం అది, పీసబుల్ హ్యాబిటేషన్ అంటే నెమ్మది గల నివాస స్థలము గూడంతే. అంత చెట్టు శిఖరాగ్రం పైకి ఏమి ఎక్కలేదు. పక్షిరాజు ఎంత ఎత్తులో తన గూడు కట్టి పిల్లలు పెడుతుందంటే వాటికి ఏ హాని కలగకుండా మరి అవి క్షేమముగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటుంది. కనుక ఇంతవరకు జాన్ పాల్ గారు తన సహోదరులను కుటుంబాన్ని పెంచుతూ వచ్చారు, సంరక్షిస్తూ వచ్చారు. వారందరూ కూడా గూటిలో పిల్లలు ఉన్నట్టుగా సేఫ్ జోన్ లో క్షేమకరమైన నివాసములు, నెమ్మది గల నివాస స్థలంలో వారు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు వారుకున్న సేఫ్ జోన్ లేదా వారికి ఆశ్రయముగా ఉన్నటువంటి గూడు దేవుడే రేపాడు. ఇప్పుడు వారికి ఆశ్రయం అనేది వారి యొక్క నుండి దూరం అయిపోయింది. వారికి ఇప్పుడు వర్షానికి తడవకుండా, ఎండకు ఎండకుండా, ఆకులకి మరి మాడకుండా వారి మీద ఉన్నటువంటి ఆ సేఫ్టీ జోన్ తీసివేయబడింది. ఏం ఈ కుటుంబం అంటే దేవునికి ఎంత కోపమా? కోపము కాదు. ఈ కుటుంబానికి విషయమై ప్రభు ఎంతో ప్రేమ గలవారుగా ఉంటున్నాడు. ఏంటి ఆ ప్రేమ అంటే ప్రేమతో గురు రేపడమే ప్రేమ. ఉదాహరణకు దీన్ని పోల్చే మరొక అనుభవం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయములో బేతనీ అనే గ్రామములో మార్త మరియలు ఉండేవారు. వారి సహోదరుడు లాజరు ఉండేవాడు. ఆయన చనిపోయినప్పుడు అతని అక్క చెల్లెళ్ళు యేసు ప్రభు ఎక్కడో యూదా దేశంలో ఉంటే ఆయన ఏం చేశారంటే వారు ఏం చేశారు, ఒక ఖబర్ లేదా ఒక సమాచారము వార్త పంపారు. ఏమని? ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యినాడు అన్నారు. వారి నిరీక్షణ ఏంటంటే మా ప్రభు, మా ఎదిగిన వాడు, మా బోధకుడు, మా యజమానుడు, మాకు తల్లిదండ్రులు లేరు. అక్కడ పేరు రాయబడిన తల్లిదండ్రుల పేరు. ఆయన వస్తాడు, మా యొక్క సహోదరుని తల మీద చేయి పెడతాడు, రోగులను బాగు చేస్తాడు అనేటువంటి సేఫ్ జోన్లో వాళ్ళు ఉన్నారు, అనేటువంటి నిరీక్షణతో వాళ్ళు ఉన్నారు. ఆయన రాకడ కొరకు వారు ఎదురు చూస్తా ఉన్నారు. యేసు ప్రభు రాకడ కొరకు ఆయన వస్తే చాలు, ఆయన మాటతో స్వస్థపరుస్తాడు, ఆయన చేపెట్టి అయినా ప్రార్థన స్వస్థపరుస్తపడతారని వారు అటువంటి సేఫ్ జోన్లో ఉండి నిరీక్షణ కలిగి ఉండగా ప్రభువు తర్వాత ఏం రాయబడిందంటే యేసు మరియను, మార్తను, లాజరును ప్రేమించను. కనుక లాజరును ప్రభు ప్రేమించారు కనుకనే వారు సమాచారము వార్త పంపగానే వెంటనే వెళ్ళారు. 4 దినములు అక్కడే నిలిచారు. ఏంటిది అంటే ఆ కుటుంబం పట్ల ప్రభు యేసుక్రీస్తు యొక్క లవింగ్ డీలింగ్స్, ప్రేమతో కూడిన సంగీతం గమనించారు.
ఆయన వెళ్ళలేదు, వస్తానని చెప్పలేదు, అలాంటి టైంలో వస్తానని చెప్పలేదు, ఏం చెప్పలేము. అక్కడేం తర్వాత రాయబడ్డ అవుకుండా రాసి 4 దినాలు అక్కడే ఉన్నాడని రాయబడింది. ఆ 4 దినాల్లో ఏమైందంటే మార్త మరియు ఏ సేఫ్ జోన్ లో నెమ్మదిగా ఉన్నారు. ప్రభు వస్తాడు, ప్రభు నిరీక్షణతో ఉన్నారు. దే లాస్ట్ హోప్. వారి నిరీక్షణ పోయి ఎండ మాలో మాయం అయిపోయింది. ఆయన వెళ్ళకపోగా వారి సహోడు చనిపోయారు. ఇక ప్రభువు మీద వారు ఎంతగా దుఃఖపడి ఉంటారు. ఏమి లాభము మాకు అనుకుంటుంది, ఏమి లాభము ఆయన స్వార్థ ప్రకటిస్తూ వస్తుంటే శిష్యులతో కూడా నేను ఒక్కదాన్నే మా ఇంటిలో చేర్చుకున్నాను కదా, చేర్చుకున్నందుకు ప్రభు మాకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడా? మరి అంటుంది, నేను పనులన్నీ కూడా మానేసి మరి మాకు కనుక్కుంటున్న మా అక్కయ్య నేను ఆయన ప్రేమించి, ఆయన నోటి మాట వాక్యాన్ని ప్రేమించి, ఆయన మాట ఉపదేశాన్ని ప్రేమించి నేను ఆయన పాదన చెంతన కూర్చున్నా కదా, దానికి ఇదేనా అవుట్కమ్ ఫలితమని ఆమె ప్రభు వచ్చారు పిలుస్తున్నారమ్మా అంటే ఆమెకి మనసు లేక దుఃఖంలో మునిగిపోయి కన్యలతో ఉంది, బాధపడుతున్న ఆత్మతో ఉంది, దుఃఖ వస్త్రం ధరించిందిగా ఉంది. ఆమె యొక్క ప్రాణం కాల్చివేయబడినట్టుగా బూడిదలో ఉన్నట్టుగా ఉంది, నిరీక్షణ లేకుండా పోయింది. అదే సమయంలో రానే వచ్చాడు ప్రభు, అద్భుతం చేశాడు. బయటకు రమ్మంటే ఆయన వాక్యంలో ఎంత జీవం ఉందో, మామూలుగా చనిపోయేటువంటి లాజరు యొక్క భౌతిక జీవము తిరిగి అది ముగించాడు. ముగించేస్తాను ఎక్కడ పెట్టారు పాట నేను
తర్వాత అందరు చూస్తారు, రైట్ చేస్తారు. ఓపెన్ బయట 4 దినములుగా మార్త మరియలు ఎంత మెంటల్ ఎగని మానసికంగా వేదన పడ్డారో, ఎంతగా వారి కడుపు తీరుతో పాటు కోయబడిందో, ఎంతగా వారి హృదయం గాయపరచబడిందో, దుఃఖము కలిగిందో, గాయం కలిగిందో ఎవరు వర్ణించగలరు? తండ్రి లేకపోయా, తల్లి లేకపోయా, ఒకసారి ఉన్నాడు, మమ్మల్ని పోషిస్తాడు, మమ్మల్ని సంరక్షిస్తాడు, మాతో ఉంటాడు, మా కుటుంబం అంతా బాధ్యత తీసుకుంటాడు అనుకున్నటువంటి ఈ ఆశ్రయ దుర్గము, ఈ సేఫ్ జోన్ దేవుడు మా గూటిని మేము గూట్లో ఉండగా గూడు రేపేశాడు. గుడి రేపిన తర్వాత పిల్లలకు ఏముంది? చెట్ల కొమ్మల మీద పడ్డాయి, ఆ కొమ్మలు సందులో కిందికి పడ్డాయి, కిందికి పడ్డాయి, కిందికి పడ్డాయి, కిందికి పడ్డాయి, కిందికి పడ్డాయి. ఇక భూమి మీద పడినప్పుడు ఏమవుతుంది? ఆ చిన్న కూసుల లేక చిన్న పక్షి పిల్లలు ఎంత ప్రాణం ఉంటుంది వాడికి, పడిపోతే ఏమవుతుంది? ఆన్ ద స్పాట్ చచ్చిపోతారు. కనుక వాటికి మరణమే, మేము చచ్చిపోతాము అని అంత తప్ప వారికి ఏ తలంపు వారికి లేదు. అటువంటి సమయంలో మొట్టమొదట ప్రేమతో గూడు రేపాడు. సేఫ్ జోన్, నెమ్మది గల నివాసాన్ని చిందరవందర చేశాడు. కాళ్ళ వేళ్లతో మరి ఆ ముక్కుతో మాత్రము చిందరవందర చేస్తే పడిపోయినాయి. అయితే ఊరుకున్నాడా? పడిపోయేటువంటి తన పిల్లలు మీద ఆకాశంలోనూ ఎగురుతూ పక్షిరాజు తన దృష్టి తదేకమైన విధానములో ఫోకస్ చేసి ఆ పిల్లల మీద ఉంచింది పక్షిరాజు. ఎందుకు ఇట్లా అనుమతించారు కుటుంబంలో అంటే మనుషుల దృష్టి కాదు కానీ దేవుని దృష్టి. ఏ దేవుడైతే ఈ కుటుంబాన్ని ప్రేమించాడు, ఏ దేవుడైతే ఈ కుటుంబం కొరకు రక్తము కార్చాడు, ఏ దేవుడి దృష్టికి ఈ కుటుంబం ప్రశస్తమైందో, విలువైందో, ఏ దేవుడైతే వీరిని మరి గొప్ప సమాధానకరమైన ఉద్దేశం కలిగి, హానికరమైన ఉద్దేశం కాదు, ఏ దేవుడైతే పరలోక ప్రణాళిక కలిగి, నిత్యమైన ఉద్దేశం కలిగి వారిని రక్షించి విమోచించాడో ఆ దేవుడు వీరిని ప్రేమించి పైనుండి చూస్తూ చూస్తూ అవి పక్షిరాజు పిల్లల కింద పడిపోయి ప్రాణాలు పోగొట్టుకునే సమయంలో వాటి కిందకి వచ్చి తన రెక్కలు, పక్షిరాజు రెక్కలు చాలా దూరం, విమానము కంటే ఎక్కువ ఉంటాయన్నమాట, విమానం రెక్కల కంటే. అనుకోకుండా అకస్మాత్తుగా పిల్లలు ఆ రెక్క మీద ఈ రెక్క మీద కూర్చున్నాయి. అరే కలగన్నట్టు అయిపోయింది. అమేజింగ్, ఆశ్చర్యంగా ఉంది. అరే నేను ఎక్కడున్నా? తల్లి యొక్క కుయ్ కుయ్ అనేటువంటి ఆ ముందు వినే స్వరం, ఆహారం తీసుకుని వచ్చేటప్పుడు సాయంకాలం పిల్లలు కుక్కు 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 అనేప్పుడు తల్లి పక్షి వచ్చానని ఒక స్వరం శబ్దం చేసినప్పుడు ముక్కు చాపి రంధ్రములో నుండి ఆహారము పిల్లలని తినే సమయంలో ఎటువంటి శబ్దం చేసేదో ఆ శబ్దం పక్షులు చేసినప్పుడు ఆ శబ్దముని మేము ఎక్కడున్నామంటే మా తల్లిని ఒడిలో ఉన్నాం, మా తల్లి రెక్కల మీద ఉన్నాం, మేము పడిపోయేది ఆస్కారం లేదు, ఏది కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. ఇప్పుడు నిరీక్షణ వచ్చింది, ఇప్పుడు తల్లి యొక్క స్వరం విన్నాయి. కనుక కష్టాల్లో, శ్రమల్లో, ఆపదల్లో, ఎడబాపులో, అనారోగ్య అన్నిట్లో కూడా దేవుని స్వరము వింటే మనకి ఎంతైనా నెమ్మది. కనుక ఇప్పుడు పిల్లలు భయాన్ని జయించాయి, ప్రీతి వారికి దూరమైపోయింది, ఎదిరింపు దూరమైపోయింది. మేము చచ్చిపోతామన్నా
ఆ భయం దూరం అయిపోయింది. లేదు, మా తల్లి గుడిలో ఉన్నాం కాబట్టి, రెక్కల మీద ఉన్నాం కాబట్టి మాకు నిరీక్షణ అంటే మా తల్లి మమ్మల్ని ఇంకా రెక్కల మీద పైకి తీసుకెళ్తుంది. వారు అనుకున్నట్టుగానే ఆ రెక్కల మీద తల్లి పక్షి ఏ చెట్టు శిఖరాగ్రం మీద గూడు కట్టి పిల్లలు పెట్టిందో, ఎంతకాలం పోషిస్తూ వచ్చిందో, ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఎత్తుకి ఈ పక్షిరాజు తల్లి పిల్లలను ఏం చేసింది, రెక్కల పైన వాటిని రెక్కలు చాపుకొని గూడు వేపుట మొదటి అనుభవము, రెక్కలు చాపుట క్షేమకరమైన అనుభవము, పట్టుకోవడము వారికి ఏ అపాయం రాలేదని అదొక అనుభవము, రెక్కల మీద వాటిని మోస్తూ ఇంకా పైకి తీసుకెళ్తుంది. ప్రియమైన వారులారా, భక్తి గారు ఈ ఉదాహరణ చెప్పినప్పుడు ఆయన మునిగి వేళ్ల మీద నిలబడి అంత నిరీక్షణతో చెప్పేవారు. కనుక జాన్ పాల్ గారు, మిసెస్ జాన్ పాల్, కుమారులు, కుమార్తె, బంధువులు, తల్లి, వీరందరూ ఇద్దరు వాడుకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, మేము మా అన్న యొక్క సంరక్షణలో కాదు, మమ్మల్ని సృష్టించినటువంటి, మా కొరకు రక్తము కార్చినటువంటి ఏ దేవుని దృష్టి మా మీద ఉందో, ఏ దేవుని మనసు మా మీద ఉందో, ఏ దేవుని మార్పు ప్రాణమే ఇచ్చి పోషిస్తూ వచ్చాడు మా అన్న ద్వారా, మా భర్త ద్వారా, ఆ దేవుడికి మా ఆత్మకు భర్తగా ఆయన మమ్మల్ని పోషిస్తాడు అని వారికి నిరీక్షణ ఉంది. ఇట్లా ఒకసారి కాదు, పైకి తీసుకెళ్ళి ఆ గూడు పైకి ఇంకా గూడు రేపేసింది, పైకి తీసుకెళ్ళింది. మూడవ అనుభవంలో ఇంకా ఆకాశంలోకి పైకి వెళ్ళిపోయింది విమానములాగా. ఇప్పుడు పాటలు పాడుతున్నారు. మోషే నిర్గమ కాండము 15వ అధ్యాయములో ఏహో పడని చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయనే మన ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము చేసెదము ఏకముగా. స్తుతిగానం చేస్తున్నారు ఇశ్రాయేలీయులు. ఎక్కడ సముద్రము దాటిన తర్వాత, ఎర్ర సముద్రము అలాగే ప్రయాణం చేస్తుంటే, నడిచిపోతా ఉంటే, దప్పికైతా ఉంది. వారి దాహనంతో వారు నాలుకలు డ్రై అయిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. అప్పుడు మోషే మీద వారు అభ్యంతరపడడం జరిగింది. మోషే గుర్తించాడు, స్తుతి పాట పాడాము, ఇప్పుడు మారాలోకి వచ్చాము, నీళ్ళు చేదుగా ఉంది. 40 సంవత్సరాలు ఇలాంటి చేదైన అనుభవాలు ఇశ్రాయేలు జనాంగంలో దేవుడు నడిపించాడు. ఈ పక్షిరాజు ఎందుకు గూడు వేపడం, ఎందుకు కింద పడేయడం, ఆ కింద పడిపోయేటప్పుడు కింద పడకుండా సరిగ్గా రెక్కలు చాపుకొని కిందికి వచ్చి రెక్కలు చాపుకొని రెక్కల మీద మోసుకోవడం, ఇంకా ఆ చెట్టు కంటే ఆకాశంలోకి మేఘమండలం మీకు వెళ్ళిపోవడం, అక్కడి నుంచి మళ్ళా పడవేయడం జరుగుతుంది. ఇట్లా అనేక సార్లు చేయడం వల్ల పిల్లలు పడిపోయేటప్పుడు పిల్లల యొక్క చిన్న బుద్ధి రెక్కలలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవుతుంది, బలపరచబడుతుంది. ఆ మసిల్ సిస్టమ్, కండరాలన్నీ బలపరచబడతాయి, నరాలన్నీ బలపరచబడతాయి. వాటి గుండె బాగా ఫంక్షన్ బాగా పనిచేస్తుంది, రక్తం బాగా సర్క్యులేట్ ప్రసరిస్తూ ఉంటుంది. ఆ రీతిగా వాటి రెక్కలు కూడా కొంచెం కొంచెం బలం వస్తూ ఉంటుంది. ఇట్లా అనేక సార్లు ఇంకా పైకి తీసుకెళ్ళి తీసుకెళ్ళి పడేయడం వల్ల ఏమవుతుందంటే స్వతహా అది ఎగిరేటట్టుగా రెక్కలకు బలం వస్తుంది, ధైర్యం వస్తుంది.
ఈ ఎగిరే అనుభవమే యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడని చూపిస్తుంది. ఆయన ఎగిరిపోయి కాదు, ఆయన మేఘాల పైన ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు. మహిమల సింహాసనం మీద తండ్రి కృపాసన కూర్చున్నాడు. ఈ కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, యాచిస్తున్నాడు. కనుక ఈ కుటుంబాన్ని ఈ రూట్లో, ఈ దారిలో ప్రభు నడిపిస్తూ ఉండగా, ఏ రూట్ అయ్యా, ఏ రోడ్ అయ్యా అంటే యెహోవా వారిని నడిపించాను. ఎందుకు నడిపించాడు? 13 భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించాను. కనుక ఇది స్వతహా ఇంకా తల్లి పక్షి కంటే ఇంకా పైకి ఎగిరిపోయేటువంటి రెక్కల్లో బలం వచ్చేసింది ఇప్పుడు. ఎందుకు ఇన్నిసార్లు పడవేయబడ్డాను, ఇన్నిసార్లు ట్రై చేసి మరి ఎక్కడేమో రెక్కలతో బలం పొందడం వల్ల ఇప్పుడు అది అనిపించింది, మా తల్లి నిజముగా ప్రేమ గలది. మా తల్లి మమ్మల్ని భూమి కంటే ఉన్నత స్థలాలపై ఎక్కించింది. ఇప్పుడు మా తల్లితో మాకు అవసరం లేదు, మాకై మేమే ఎగిరిపోగలము, మాకై మేము అరణ్యమంతా సంచరించగలము, మాకై మేమే మా ఆహారం వెతికి సంపాదించుకోగలము. ఇప్పుడు ఒక తల్లి తన పిల్లలు ఎదిగిన తర్వాత వాటిని దగ్గరకు వస్తే తోస్తారు. ఎందుకు? మీరు పోయి మీ ఆహారం మీరు సంపాదించుకోండి. అలాంటిది దేవుని యొక్క ప్రేమ సంధింపులు, అలాంటిది దేవుని నడిపించే మార్గం ఏంటిదంటే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నడిపించుకున్నానండి. ఈ కుటుంబానే కాదు, ఇక్కడ నిలబడి ఉన్న కూర్చున్న మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, అనారోగ్యాలు, మూడుగు, బలిగినంత వృద్ధాప్యము, వీటన్నిటితో కూడా సాగిపోతుంటుండగా మరి వీటన్నిటిలో కూడా ఏమవుతుందంటే మనం ఆత్మీయ జీవితంలో కొద్దిగా ఆయన కృపా సింహనతకు చేరుతా ఉన్నాము. ఎందుకు? ఆయన మనకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మనము ఇంకా ఆత్మీయముగా బలపరచబడతాం, ఆదరించబడతాం, ఇతరులను ఆదరించి శక్తి గల వారం అవుతాం. యెహోవా మాత్రం వారిని నడిపించాను. పక్షిరాజు తన గూడు రేపడం, తన పిల్లలపైనే అల్లాడుచూ చూస్తూ ఉండడం, తర్వాత అవి కింద పడిపోయేటప్పుడు రెక్కలు చాపడం, రెక్కల మీద వాటిని పట్టుకోవడం, వాటిని మోయడం, ఆకాశంలోకి పోయి పడేయడం, మరలా ఎత్తకపోవడం. ఈ రీతిగా ఆత్మీయ జీవితంలో ఈ కుటుంబాన్ని మనందరినీ ప్రభు ఇంకా ఆయన కృపా సింహాసనం తాకున్నట్లుగా సమస్యల్లో, కష్టాల్లో, అక్కర్లో, పొదువలు, బాధల్లో, అపాయాలు అన్నిటిని ఆయన చూసుకున్నట్లుగా మనకు కృపా సింహానికి మనకు ఫ్రీ యాక్సెస్, ఉచితమైనటువంటి ప్రవేశం ఉంది. మన ప్రధాన యాజకుడు నిరంతరం జీవించేవాడు కనుక ఆయన యొక్క విజ్ఞాపన పరిచర్య ద్వారా మనల్ని ఈ దుఃఖం నుండి, కన్నీళ్ళ నుండి సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. అలాగూ ప్రభు ఈ కుటుంబం అంతటికి సహాయం చేయను కాదు. పాట పాడుతుంటారండి, చూసేవాళ్ళు దయచేసి ఒకవైపు జెంట్స్ వస్తే మంచిది, ఒకవైపు సిస్టర్స్ వస్తే మంచిది. లేదా మీరు గుంపు అవుతారు, సరిగా చూడలేదు. మీరు ప్రాపర్గా చూడాలంటే లైన్గా వస్తే దయచేసి చెప్పండి. సుందరన్న నడిపించేవారు గమనించండి. మీరు అన్న మీరు అటువైపు కొంచెం ప్రదర్శన వెళ్తే అక్క వాళ్ళు ఇట్లా వచ్చి వెళ్తారు. అక్కడ మీరు ఒక్క ఇంచు వచ్చారు వెనకేసుకుంటే చాలు. అంటే ముందుగా వెనకేసుకుంటే మళ్ళీ కష్టం. ఇట్లా వచ్చే వాళ్ళు వెనుక నుంచి ఇట్లా వచ్చి ఇట్లా చుట్టూ తిరిగి వెళ్ళిపోవచ్చు. బ్రదర్స్ కూడా చేసి ఇట్లా వస్తే కానీ సరిపోతుంది. సరే
మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ శక్తితో నాకు సగితివి. గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకు సగితివి. నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. రక్షణ నీ రక్తముతే నాకు చేతివి. నిత్య రక్షణ నీ రక్తముచే నాకు చేతివి. నీవేగా నిశ్చయముగా నిన్ను పొందుదును. ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగా నిన్ను పొందుదును. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి. ప్రభువా రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి. మహిమకై నన్ను పిలిచితివి. మరి ఫస్ట్ వచ్చినందుకు ఆపోజిట్ లో అట్లా వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ప్రతాపం ఉన్నారు. తర్వాత ఇలా ఫ్యామిలీ మెంబర్స్ లాస్ట్ లో వస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ లాస్ట్ లో వస్తారు. బ్రదర్స్ ప్రతాపం డైరెక్షన్ ఇవ్వాలి. అట్లా వచ్చి అట్లా వచ్చేయచ్చు. మహిమకై నన్ను పిలిచితివి.
హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. బాక్స్ తీసుకుని చూడండి. బాక్స్ తీసుకోండి. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. నా ప్రభువు చూడచు నా కన్నీటిని, ప్రేమ తోడమందను పోషించును. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. బాక్స్ తీసుకుని వెళ్ళండి. బాక్స్ తీసుకుని వెళ్ళండి. నా ప్రభువు తుడుచును నాకన్నా. నా ప్రభు తుడచును నా కన్నీటిని, ప్రేమ తోడమందను పోషించును. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. ఒకరోజే కదా హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. హల్లెలూయా పాట పాడేదాము, పాట పాడేదాము. కింద తొక్కి పెట్టండి, ఆడ పట్టుకోవాలి. పాట పాడేదాము,
చివరి ప్రార్థన చేస్తారు. దయచేసి కొంచెం మౌనంగా ఉండండి. దయచేసి మౌనంగా ఉండాలి. జాన్సన్ గారు ఆయన ప్రేయర్ చేస్తారు. తగిన మా ప్రియతలో తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తువా, మీకు అమ్మని బట్టి మీకు ఎంతైనా స్తోత్రాలు చేస్తున్నాం. ఎంతైనా మీరు మంచి దేవుడు, నేను దగ్గర దేవుడు, మీ ఉద్దేశంలో ఇప్పుడు మీరు కనుమలు కానీ హానికరులు కాదని నేను స్తోత్రం చేస్తున్నాం. మీరు చక్కగా నడిపించే దేవుడిగా మా పక్షాన్ని నిర్ణయాలు స్తోత్రం చేస్తున్నాం. ఇక మాకు నేర్పించాల్సిన ప్రతి ఆత్మీయ పాఠాలు చక్కగా నేర్పించేవాడుగా, ఉన్నతమైన శిఖరాలను చేర్చేవాడుగా చేస్తున్నాం. దేవత నా ప్రభావ, ఇదైనా మమ్మల్ని విలువైన దేవుడు, మమ్మల్ని ఎడబాడిన దేవుడు ప్రభావ, మీ సన్నిధి నెలప్పుడు మాకు తోడుగా ఉంచే దేవుడు, నుంచి మమ్మల్ని ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు ప్రభావ. మేము అడిగిన వాటికంటే కొంచెం దానికంటే అత్యుత్తమ శక్తి కలిగిన దేవుడు స్తోత్రం చేస్తున్నాం. మరి మా 90 కుటుంబాలు ఉన్నారు, వీరి కుటుంబాలు కూడా ఉన్నారు. నేను అందరి పక్షాన ఉన్నారు. అందరి బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం. చిన్న మాటలు కుటుంబాలు అందరూ దేవుళ్ళు భద్రపరచండి, మీరు కట్టండి, వెలంపు చేయండి, నాకు ఆతండ చేత నింపండి. ఆ విధంగా నా నిరీక్షణతో మేము చూస్తాం. ఈ సమయంలో మీ గొప్ప కార్యములు ఉత్తతో చేసేవాడు అని, అయ్యా నన్ను ఉన్నతమైన స్థలంలో చేర్చేవాడు అని, మిక్కులుగా హెచ్చించేవాడు అని నిరీక్షణతో నా ప్రభావ జీవిత యాత్ర సహాయపడండి. ఎక్కడ ఆధారపడక అయ్యా మీరు కూడు రేపే నా ప్రభావం ఉద్దేశమైంది, అది నిశ్చితమైంది కనుక నా ప్రభావం ఆ చిత్తాన్ని ఎరిగిన ప్రభావ నేను మరి నిశ్చితాన్ని ఒకటి జీవించట్లో బిడ్డలు బలపరచడానికి సహాయం చేయండి. మరి ఈ సమయంలో నా ప్రభావం జాతరకు బోధిక కాయన్న ప్రభావం ఏమైనా నా ప్రభావ మరి నా తల్లి మట్టికి అప్పగించుకోతుందిగా ఇక్కడ బట్టి సహాయం చేయండి. దాన్ని మీరు ఆదరించండి. ఏదైనా మళ్ళీ మట్టి చేయను ఆత్మత చేసిన దేవుడికి మళ్ళీ చూసి తెలియజేసినైనా అయ్యో మరి జాతరకు ఆత్మీయంలో తీసుకున్నాను చేస్తున్నాం. మట్టి దేహాన్ని మట్టి కలుపుతుందిగా జ్ఞాపం చేసుకుని సహాయం చేయండి. అందరికీ అప్పగించుకుంటూ ఈ బాధ్యత మేము కూడా ఈ స్థితిని గడుపుకుంటే మేము అన్ని విషయాల్లో భయంతో ఉన్నత రక్షణ కొనసాగించుకుంటూ అందరికీ సహాయం చేయండి. అసలు ప్రార్థన చేస్తే చూడటం చేయతండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనతో విశేషముగా ప్రియ సహోదరుడు లేట్ జాన్ పాల్ గారు కుటుంబము బంధువులందరితో ఎల్లప్పుడూ తోడైన గాక. మట్టి వేయచ్చండి.
హల్లెలూయా పాట పాడేదము 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 హల్లెలూయా పాట హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట పాడేదము 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 హల్లెలూయా పాట సంతోషమునకు